భాయ్ తుమ్మిడిహెట్టి కాడ కూడా మహారాష్ట్ర సమస్య వల్లనే అది తెలిసిన చరిత్రనే. అది 148 152 సమస్య ఎంత అండి ముంపు. మనం వాళ్ళని ఒప్పిస్తే 1500 2000 ఎకరాలు ఇప్పుడైనా ఒప్పియొచ్చు కదా మీరు. ఇప్పటికైనా మీరు మీ పార్టీ కదా, ఒప్పియొచ్చు కదా. 100% ఒప్పిస్తాం. 100% ఒక్క నిమిషము. ఇందాక హరీష్ గారు మాట్లాడిన దానిలో కొన్ని కరెక్షన్స్ నేను చేయదలుచుకున్నా. ఒకటి, 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికే 148 కు ఒప్పందం చేసుకున్నారు కేసీఆర్ గారు. ఎందుకు అంటే ఇక మొత్తము ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అక్కడ నుంచి ఇవ్వలేము. కనీసం ఆ 148లో మనకు ఒక 44 టీఎంసీలు ఎత్తిపోసుకోవడానికి ఉన్నాయి కదా, అందులో ఒక 20 టీఎంసీలు ఈ 2 లక్షల ఎకరాలకు ఇవ్వాలనే కేసీఆర్ గారు సంకల్పించారు. ప్రాబ్లం ఏమైందంటే అక్కడ వాళ్ళు ఒప్పుకున్నా కూడా చాపరాలది ఒకటి స్క్యూ పద్ధతిలో బ్యారేజ్ కట్టాలి. అక్కడ మనకి ఎల్ షేప్ లో ఉండదు బ్యారేజ్ అనేది. స్క్యూ పద్ధతి అంటే వై జంక్షన్ లాగా ఉంటది అక్కడ, వేడిగంగా అండ్ వార్దా, ఈ రెండు కూడా. అయితే స్క్యూ పద్ధతిలో ప్రపంచంలోనే ఇప్పటిదాకా బ్యారేజ్ ఎక్కడ కట్టలేదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇక దయాకర్ గారికి తెలియకపోవచ్చు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా డ్రాప్ చేసింది ఇప్పుడు తుమ్మిడిహట్టిని. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నా. వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు సర్వేకి ఒక టీమ్ ను అపాయింట్ చేసి ఆల్టర్నేటివ్ కోసం ఏం చేస్తున్నారంటే ఈ చాప్రాల్ కింద ఇప్పుడు ఈ కాగజ్నగర్ నియోజకవర్గంలోని జైపూర్ వాగులోకి నీళ్లు వచ్చేటట్టుగా ప్రాణహిత మీద ఒక చిన్న చెక్ డ్యామ్ కంటే కొంచెం పెద్దది కట్టి జైపూర్ వాగులోకి ఆ నీళ్లను డైవర్ట్ చేసి సుందిళ్ళ నింపాలి, సుందిళ్ళ నుంచి ఎత్తిపోయాలని వారన్న 2 లక్షల ఎకరాలకు కేసీఆర్ గారు ఏం చేశారంటే ఇక్కడ సాధ్యమయ్యేటట్లేదు. తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కాస్ట్ కూడా 4500 కోట్లు అవుతున్నది. దాని బదులు వార్దా నది 2 కిలోమీటర్ల దూరంలో వార్దా నది మీద పైన ఎగువన అప్పుడేమైందంటే లిఫ్ట్ అక్కర్లేదు. ఇప్పుడు 148 అయితే వారు అన్నట్టు 152లో కాలువలు దగ్గర కాబట్టి ఇంకొక లిఫ్ట్ అవసరం అయ్యేది 4 మీటర్స్ కు. దానికి బదులు ఏంటంటే వార్దా నుంచి అయితే గ్రావిటీతోని ఈ 152 మీటర్ల ఎత్తున కాలువలు ఏవైతే ఎల్లంపల్లి దాకా తీయలేదు, అవి మధ్యలో కొంత దూరం 70 కిలోమీటర్లు తీశారు, మైలారం వరకు తీశారు. ఎందుకంటే అక్కడ నుంచి మళ్ళీ మనం లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉండే. అప్పటికీ ఈ సింగరేణి వాళ్ళ అభ్యంతరం చెప్పడం మొదలు పెట్టారు. కాబట్టి ఇప్పుడు మీ ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా మిమ్మల్ని. బీజేపీ మన మంత్రులు ఉన్నారు కదా, కిషన్ రెడ్డి గారు అండ్ సంజయ్ గారు, వాళ్ళ మీద కొద్దిగా ఒత్తిడి తెచ్చి ఆ వార్దా బ్యారేజ్ ఆయన ఇప్పుడు హరీష్ గారు ఏమంటారంటే 1500 నుంచి 2000 ఎకరాలు ఒప్పిస్తాం మేము అంటున్నారు. 1500 2000 కాదండి, 1500 ఎకరాలు మేము ఒప్పిస్తాం, కట్టండి తుమ్మిడిహట్టి బ్యారేజ్ అంటారు. ఒప్పించడం కాదు, మీరు ప్రాపర్ డిపిఆర్ సబ్మిట్ చేస్తే ప్రధానమంత్రి కిసాన్ సించాయి యోజన కింద కూడా నిధులు ఇప్పించడానికి కేంద్ర ప్రభుత్వం నిధులు. అంటే ఇక్కడ భరత్ గారు ఒక మాట, మూడు ప్రాంతాల్లో కాంగ్రెస్ ఉండేనండి అప్పుడు. అక్కడ మన్మోహన్ సింగ్ ఉండే, ఇక్కడ పృథ్వీరాజ్ చౌహాన్ ఉండే, ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ఉంటే వాళ్ళు ట్రై చేసిన కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, ముందు రాజశేఖర రెడ్డి. అయితే ఆ 2 టర్ములు కూడా మహారాష్ట్రలో కాంగ్రెస్ ఉండే, సెంటర్ లో కాంగ్రెస్ ఉండే, ఇక్కడ కూడా 2 టర్ములు కాంగ్రెస్ ఉండే. వాళ్ళ వల్ల కాలేదు. ఇప్పుడు బీజేపీ కూడా వీళ్ళు నిజంగానే తుమ్మిడిహట్టి దగ్గర అనుమతి హరీష్ గారు అన్నట్టుగా బీజేపీ మోడీ గారే ప్రయత్నం చేసి ఇచ్చారనుకోండి, ఒక 10 సంవత్సరాల పాటు సుప్రీంకోర్టు ఆపుతుంది. ఎందుకంటే చాప్రాల్ నాకు బీజేపీ పెద్ద ఇబ్బంది చప్రాల అభయారణ్యంలో హైవే కింద వందలాది ఎకరాలు ఇప్పుడే సేకరిస్తున్నారు. అదే అయితే సుప్రీంకోర్టు ఇవ్వాలి హరీష్ గారు. అది ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేతిలో లేదు. రూల్స్ వాళ్ళ గైడ్ లైన్స్ పాటించారు, వాళ్ళకి అనుమతులు వచ్చినాయి. అంటే ఇక్కడ ఈ పర్టికులర్ ప్రాంతం ఏదైతే ఉన్నదో ఇప్పుడు అక్కడ సరే ఒకవేళ వాళ్ళు ఇచ్చినా కూడా స్క్యూ పద్ధతిలో బ్యారేజ్ అనేది ప్రపంచంలో ఎక్కడా లేదండి. ఇప్పుడు యాక్చువల్ గా రేవంత్ రెడ్డి గారు సీరియస్ గానే ప్రయత్నం చేశారు. ఇవన్నీ ఎట్లున్నా కూడా ఇప్పుడు ఎందుకంటే బీజేపీలో మోడీ గారిని ఒప్పించడానికి ఆయనకు అవకాశాలు కూడా ఉండే. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫడ్నవీస్ గనక అప్పుడు ముఖ్యమంత్రి వ్యతిరేకంగా ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి వచ్చారు ఫడ్నవీస్. మీరు ఒకసారి విద్యాసాగర్ రావు గారిని ఇంటర్వ్యూ పెట్టండి, ఎందుకంటే 1-on-1 విద్యాసాగర్ రావు గారు ఫడ్నవీస్ వచ్చారు కదా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓపెనింగ్ అంటే ఒక అండర్స్టాండింగ్ వచ్చారు కాబట్టి వచ్చాడు. ఆయన 100 మీటర్ల తెలుసుకున్నా భరత్ గారు, ప్రకాష్ గారిని నేనేమంటా అంటే తుమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవు అని పదే మీరు చెప్తున్నారు కదా. తుమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవు, మేడిగడ్డ దగ్గర నీళ్లున్నాయి. ఈ రెండు ప్రాంతాల మధ్యలో ఎక్కడ వాటర్ ఎడిషన్ జరుగుతోంది ఒక్కసారి మీరు చాలా రవీందర్ గారు ఒక్క నిమిషం, రవీందర్ గారు ఒక్క నిమిషం ఆగండి. హరీష్ గారు ముందేందంటే 9 ఏమో ప్రాణహిత మీద ఉంది,
మేడిగడ్డ ఏమో గోదావరి మీద ఉంది. ఇక్కడ గోదావరి నుంచి పెద్ద మొత్తంలో ఈ మానేరు అంటే ఉత్తర తెలంగాణలో దాదాపుగా 3 జిల్లాల నుంచి మానేరు నది ప్రవహిస్తుంది. మానేరుతో పాటు కాకతీయులు కట్టిన పెద్ద పెద్ద చెరువులు రామప్ప, చలివాగు ఇట్లాంటివన్నీ కూడా, గణపురం చెరువు ఇవన్నీ కూడా మోరంచ సబ్ బేసిన్ లో ఉన్నాయి. మోరంచ మానేరు సబ్ బేసిన్ లో ఉంది. అంటే ఇప్పుడు దట్టమైన అడవులు ఉండే జిల్లా ఏది అంటే భూపాలపల్లి జిల్లా. మొత్తం భారతదేశంలోనే 81% ఫారెస్ట్ కవర్ ఉన్న జిల్లా ములుగును భూపాలపల్లి. అంటే ఇవన్నీ కూడా గోదావరిలోకి వస్తాయి. గోదావరిలోకి వచ్చిన తర్వాతనే మనకు ఈ మేడిగడ్డ దగ్గర కలుస్తుంది. రెండవది ఏంటంటే అటువైపు నుంచి కూడా సిరివంచ జిల్లా గాని, గడ్చిరోలు జిల్లా గాని చాలా పెద్ద పెద్ద వాగులు సడన్ గా రాత్రి వర్షం పడితే పొద్దుటి కల్లా పెద్ద ఎత్తున ఫ్లడ్ వస్తుంది. ఎందుకంటే అక్కడ అగ్రికల్చర్ లేదు, బ్యారేజీలు లేవు, డ్యాములు లేవు, ఎన్నో వాగులు వచ్చి కలుస్తాయి. సిడబ్ల్యూసీ ఏం చెప్పిందంటే మేడిగడ్డ దగ్గర 280 టీఎంసీల వాటర్ నీటి లభ్యత ఉంది. తుమ్మిడేటి దగ్గర 165 టీఎంసీలు ఉంది. కాకుంటే రెండిట్లకెళ్ళి కూడా 66 టీఎంసీలు, 63 టీఎంసీలు పై రాష్ట్రాల వాటా ఉంది. అయితే 280లో 63 పోయినా కూడా మనకు కావాల్సింది ఏంటంటే 180 టీఎంసీ అక్కడ నుంచి. ఈ 180 టీఎంసీ మనకి ఇక్కడ లభ్యం అవుతున్నది ఎగువ రాష్ట్రాల వాటా పోయిన తర్వాత కూడా. కాబట్టి ముందు అర్థం చేసుకోవాల్సింది గోదావరి మీద మేడిగడ్డ ఉంది, తుమ్మిడేటం ప్రాణహిత మీద ఉంది. ప్రతి సంవత్సరం వచ్చే అవకాశం కూడా లేదు. వరదలు ఎప్పుడు వస్తాయని చెప్పలేము, మనం నమ్మే అవకాశం లేదు. కాదే నేను చూసింది మనోడు. నాకున్న సమాచారం ప్రకారం గోదావరి నీటి లభ్యత కోసం మేడిగడ్డ కట్టిన అయితే నేను అనుకోను. అంటే మీరు ఇప్పుడు బీజేపీలో అట్లా కాదు, బీజేపీలో ఉన్నారు కదా హరీష్, మీరు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా కొన్ని తప్పులు వచ్చినాయి. అందులో మీరు పర్సనల్ కూర్చుంటే నేను చెప్తాను. బట్ ఏంటంటే మీరు సిడబ్ల్యూసీ ఇప్పుడు సెంట్రల్ వాటర్ కమిషన్ అనేది ఉంది కదా, మీరు రికార్డ్స్ అన్ని, ఫైల్స్ అన్ని క్రానలాజికల్ ఉన్నాయి. మీరు ఒకసారి వెరిఫై చేయండి. ఎందుకంటే చాలా ప్రయత్నం చేశారు కేసీఆర్ గారు అక్కడ తుమ్మిడేడు దగ్గర. హరీష్ రావు గారు చెప్పడం ఏంటంటే పెద్ద వాగు గురించి, అక్కడ ఉన్న దిందా వాగు గురించి, దాని తర్వాత మధ్యలో మంచిర్యాల దగ్గర ఒక రాళ్ల వాగు గురించి, ఈ చిన్న చిన్న వాగుల గురించి చెప్పారు తప్పించి గోదావరి నీటి లభ్యత మీద ఆధారపడుతున్నాం అనేది చెప్పలేదు. అంటే గోదావరిలో కూడా ఫ్లో ఉంది. ఎట్ ది సేమ్ టైం పైనుంచి వచ్చే ఈ ఛత్తీస్గఢ్ తర్వాత అంటే ఇంకోటి సిడబ్ల్యూసీ మీకు గేజింగ్ పాయింట్స్ అని ఉంటాయి. మీ కాగజ్నగర్ దగ్గర కూడా గేజింగ్ పాయింట్ ఉంది. ఇంద్రావతి కూడా కిందనే కలుస్తుందండి. ఇంద్రావతి కిందనే కలుస్తుంది. బట్ మీరు సిడబ్ల్యూసీ చెప్పిన దాని మీదనే కదా ఆధారపడి కట్టింది. ఆన్ రికార్డ్ ఉందండి, మీకు కావాలంటే నేనైనా పంపేయగలను. కాదు, ఇంత కడితే 9 కాడ ప్రాజెక్ట్ కట్టిందా లేదా ఇప్పుడు మరిగా? కట్టడానికి లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా డ్రాప్ అయ్యారు. అది డ్రాప్ అయిన తర్వాత కానీ మీరెందుకు కట్టలేదు? మీరంటే మా ఇప్పుడు ఇందాక 4 నేను చెప్పిన కదా, కాదు ఎందుకు కట్టలేదు అన్న దాని మీద కదా ఇంత విచారణ. 9 కాకుండా టెక్నికల్ గా ఒక నిమిషమే నేను ఒక నిమిషం చెప్పినాక